రైట్. ప్రయత్నం లేకుండా విజయం సాధించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. కన్సిస్టెన్సీగా పనిచేస్తుండాలి, కన్సిస్టెన్సీగా జూమ్ అటెండ్ అవుతుండాలి, కన్సిస్టెన్సీగా ఓపీడీకి అటెండ్ అవుతుండాలి, కన్సిస్టెన్సీగా జూమ్ మార్నింగ్ జరుగుతుందా, ఈవినింగ్ జరుగుతుందా, ఏ జూమ్ ఉంటే ఆ జూమ్కి మనం కన్సిస్టెన్సీగా ఫోన్ చేస్తుండాలి. ఒకసారి హైప్ చేసేసి ఒక లో చేసినాం అనుకోండి, భయం వద్దు. భయం ఎందుకు మీకు? స్వీయ విమర్శ. మనల్ని మనం విమర్శ చేసుకుంటుంటాం. కొంతమంది తరచు వారిని వారే తక్కువ చేసుకుంటుంటారు. ఆయన లాగా వదిలితే బాగుంటుంది, ఆయన కంటే టీం వచ్చింది కాబట్టి ఆయన అదైనాడు, ఆయనకి టీం ఉంది కాబట్టి ఆయన గ్రోత్ అయినాడు. నాకేం ఉంది, నేనేమంటానంటే ఆయనకి టీం ఉంది కరెక్టే, ఎవరికైతే అనుకుంటున్నారో ఆయనకు టీం ఉంది కరెక్టే, కానీ ఆయన ఎప్పుడు వచ్చినాడు, ఆయన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, ఆయన లాగా మనం మాట్లాడతలేమా, ఆయన లాగా ముందు చేస్తున్నామా చేయట్లేదా, ఆయన స్టేజ్ మీద మాట్లాడితే ఎలాగా మాట్లాడతాడు, ఒంటుగా మాట్లాడితే ఎలాగా మాట్లాడతాడు, అది మనం మాట్లాడుతున్నాం. అది చూసుకోకుండా వాళ్ళకు చేసి మీరు వాళ్ళలాగా కావట్లేదు అనుకున్నప్పుడు జీవితం వల్ల మీరు విమర్శకి గురవుతూనే ఉంటారు. ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసేసుకుంటుంటారో మీరు ఫిట్ అవుతారు. ఇప్పుడు తక్కువ చేయదండి, చెప్తున్నా. ఎవరి హీరోయిన్ వాళ్ళే. నా కథలో నేనే హీరో, మీ కథలో మీరే హీరో. విమర్శ కొంతవరకు మంచిదే, కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. అంటే కొన్ని స్వీయ విమర్శ అంటే మనలోనే మనకి విమర్శ చేసుకుంటుంటాం కదా, అది మంచిది, కొంతవరకు మంచిది. ఎందుకంటే వాళ్ళలాగా కాలేదే, వాళ్ళలాగా అవ్వాలి, నేను సిల్వర్ డైరెక్ట్ ఖచ్చితంగా వాడి నా ఫోటో పడాలి. అండ్ మన ఛాంపియన్ డే రోజు ఆయన ప్రొజెక్టర్లు వేసిస్తే నా ఫోటో అలా కనపడాలి, అది మంచిదే. కానీ ఓవర్గా తీసుకోండి, అడ్డు మారితే చాలా ప్రమాదం. మీ ఆత్మ విశ్వాసం అనేది దెబ్బతినడానికి చాలా పనిచేస్తుంది. స్వీయ విమర్శ వద్దు. మీరు తక్కువ చేసుకోకండి, దయచేసి చెప్తున్నా, తక్కువ చేసేసుకోండి. మీరే. మీ దగ్గర ఉన్న పరిస్థితులు వేరు, వేరే వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితులు వేరు. మనం కూడా పెద్ద వాళ్ళ కుటుంబంలో ఈ రోజు చూడలేకపోతే మనం సినిమా హీరోలు దాంట్లో కావచ్చు, లేకుంటే బిజినెస్ వాళ్ళలో కావచ్చు, వాళ్ళ దగ్గర ఉంటుంటే ఈ రోజు ఉండకుంటుంది. రైట్. వాళ్ళలాగా కాదే, మనకు కొన్ని ఉన్నాయి, మన పరిస్థితులు వేరు, మనం కావాలంటే రైట్. ఇది బాగా చూసేసుకోండి. ఒంటరిగా కొన్ని రోజులు చాలా మందికి ఒంటరిగా ఉండడానికి చూస్తారు. కొంతవరకు ఒంటరితనం మంచిదే, కానీ ఒంటరితనంగా ఎక్కువ సార్లు మీరు ఉన్నారనుకోండి చాలా దెబ్బ తీసేస్తుంది. కొంతవరకు చాలా మంచిది. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ పట్టుకోవాలి, అదే మనకు తెలిసింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ అంతా పక్కన పడేసేసి నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకోండి, కొన్ని ఆలోచనలు పెరుగుతాయి. కానీ ఎప్పుడు ఒంటరిగా ఉన్నారనుకోండి, మీ ఆత్మవిశ్వాసం మొత్తం దెబ్బతింటుంది. మీరు ఏదైతే పని చేస్తున్నారో కనీసం మీ పని చేసేటప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ అని ఒకరు ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్ అంటే ₹1,00,00,000 బాడీ పేపర్ అన్నమాట. 1 crore ఇచ్చినా కూడా తక్కువనే, 100 కోట్లు ఇచ్చినా కూడా తక్కువనే. అటువంటి పర్సన్ ని బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అండ్ ఆ పర్సన్స్ ని మనం కావాలి అనుకుంటే చాలా ఏళ్ళు వాళ్ళతో జర్నీ చేయాల్సి వచ్చేస్తుంది. రైట్. ఇది ఒంటరితనంలో మీరు ఉండకుండా కొద్దిగా ముందరికేయండి. చాలా మందికి ఫ్రెండ్ అంటానండి, ఫ్రెండ్ లాగా మోతుంటారు. ఎప్పుడు కప్పేస్తారో తెలుసు, కప్పి పడేస్తారో ముంచేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అందువల్ల ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నలుగురితో కలిసి వెళ్ళి మీరు విషయానికి చేరుకుంటారని అండ్ గుర్తించండి. నలుగురితో పాటు మీరు ఎక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారో మాట్లాడుతుందండి, వాళ్ళతో మాట్లాడుతుండండి. సక్సెస్ అయిన పర్సన్ తో మాట్లాడుతుండండి, మీరు సక్సెస్ అవుతారు. ఎస్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్, నాకు చాలా నచ్చినది. అండ్ పెద్ద ట్రైనర్స్ కూడా చెప్పేది ఒకటే చెప్తున్నారు, మీరు ధరించే దుస్తులు కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి, ప్రతిబింబిస్తాయి. మీరు వేసే దుస్తులు దెబ్బతీస్తాయి. మీరు వేసే దుస్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబం చేసేస్తాయి. 2 రకాలు ఉన్నాయి. నాతో పోయినప్పుడు 4 లీటర్ స్పీచ్ అదే చెప్పాను. మీరు ఎప్పుడున్నా కూడా, మీరు ఎప్పుడైనా వెళ్ళండి, మీరు బయట కనపడినారా, బ్లాక్ అండ్ వైట్ షూ కంపల్సరీ ఉండాల్సిందే. ఏవి పడితే వాడి మీరు ఎక్కడ పొలాల్లో పోతున్నారా, పోండి. పొలాలలో పోతున్నప్పుడు గెట్ల మీద నడుస్తున్నప్పుడు, సార్ మీరు అంతా మట్టి వెళ్తుంది సార్, మీరు అక్కడే ఉండండి సార్, మేమే వస్తాం సార్ అంటే రైతున్నాను.
మీ బట్టలు చూసేసి దిగండి సార్ దిగేసేసి అది పెరగండి ఇది పెరగండి అని మాట్లాడుతుంది. రైట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దుస్తులు చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీకు నప్పిన దుస్తులు ధరించేందుకు మొహమాట పడకండి. ఈ విషయంలో ఒక చిన్న సీరియల్ నటించే వ్యక్తి ఈ రోజు వరల్డ్ లో నెంబర్ 1 హీరో అయినాడు. వరల్డ్ లోనే, ఇండియాలో టాప్ ఎప్పుడో వెళ్ళిపోయినాడు. వరల్డ్ లోనే ఒకే ఒక సినిమా తోటి హిట్ అయినాడు. ఆయన దుస్తులే ఆయన అంత పైకి తీసుకొచ్చింది. అందరూ యాక్చువల్ గా సీరియల్స్ లో యాక్ట్ చేయాలంటే ఏమవుతుందంటే ఎవరి కాస్ట్యూమ్స్, ఎవరి డ్రెస్సులు మొత్తం వాళ్ళవే అనమాట. మొత్తం వాళ్ళ మేకప్ ల కానుంచి వాళ్ళ జస్ట్ వచ్చి ఆడ సీరియల్ లో వచ్చి కనపడి మాట్లాడి వెళ్ళాలి అనమాట, అంతే. అటువంటి సీరియల్స్ లో నటిస్తున్న ఒక పర్సన్, కర్ణాటకలో ఉన్న ఒక పర్సన్, ఆయన వచ్చేది చెతక్ మీద వచ్చేవాడు. ఆయనకు వచ్చేది చాలా తక్కువ. ఆయన వేసే కాస్ట్యూమ్స్, ఆయన వేసే డ్రెస్ అది చూస్తే మతిపోయేది అంట. డైరెక్టర్లు కావచ్చు, ఎదురుగా వాళ్ళ కావచ్చు, ఒరే నీకు ఎంత వస్తుందిరా, వాళ్ళు ఇచ్చే 500 రూపాయలకి నువ్వు వేసుకొచ్చేది 1000 రూపాయలు తీసుకొస్తున్నావు అనేవాళ్ళ. ఆయన మొత్తం అతని డ్రెస్ కే పెట్టేవాడు అనమాట. ఆయన కాస్ట్యూమ్స్, ఆయన హెయిర్ స్టైల్, ఆయన ఫేస్, ఆయన బ్యూటీ గా ఉండడానికి, ప్రతి రోజు ఉండడానికి, అండ్ అతన్ని చూడాలంతే. అది చూసి ఒక డైరెక్టర్ అతన్ని చూసి అతని యాటిట్యూడ్ చూసేసేసి అండ్ ఒక మంచి సినిమాని అతని గురించి సెలెక్ట్ చేసేసేసి ఈ రోజు ఇండియాలో టాప్ గా నిలబెట్టినాడు. ఒకే ఒక సినిమా తీసిన పర్సన్ మీకు ఆల్రెడీ కొంతమందికి అర్థమైంటది. ఆ పర్సన్ యష్ అనే పర్సన్. అండ్ ఈరోజు మీన్స్ ఒక మంచి టాప్ మూవీ తీసుకొచ్చేసేసి కర్ణాటక, హిందీ, తమిళనాడు అండ్ ఏది పడితే అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో తీసుకొని వెళ్ళిన సినిమా. అండ్ ఒక రేంజ్ కి తీసుకొని వచ్చేసింది. ఎందుకంటే ఓన్లీ కాస్ట్యూమ్స్, అతని డ్రెస్, మీ డ్రెస్ వల్లనే బట్టి ఉంటారు. ఓన్లీ మీ డ్రెస్ సెన్స్ ఎలా, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మీరు వేసే షూ, నా ప్రపంచంలో మీటింగ్ అయినప్పుడు అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లేజర్ వేసేసి టై కట్టుకొని సూపర్ గా ఉన్నాడు మన ప్రసాద్ గారు. కానీ కింద షూ అండ్ బ్లూ షూ వేసుకున్నాడు. ఆ షూ కూడా చాలా బాగున్నాయి, కానీ దానికి సెట్ అవ్వలేవు. సార్ అంత బాగుంది, షూ బాగాలేదంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఆయన షూ తెచ్చేసుకున్నాడు. అప్పటికప్పుడు అది ఉండేది అనమాట. మీ అప్లైంట్ ఇచ్చే వాల్యూ కూడా అదే. రైట్, నాకు కావాలంటే కావాలా, హిమకాంత్ నాకు ఇట్లా చెప్పేసాడు ఈ షూ వద్దంటారని. ఎప్పుడు ఆ మీటింగ్ జరుగుతుంది పోయి మళ్ళీ టెస్ట్ మనీ చేయడానికి ఆ షూతో వచ్చేసాడు. ఇది మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకుంటారు. ఒక్కసారి ఆయన షూ చూసేసరికి ఎంత పెరిగింటో చూడండి, ఎంత బలం పెరిగింటని. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు బాగా చూడండి. అగైన్ ఎక్కువ టైం నవ్వండి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వడం మంచిది. కొంతమంది మాట్లాడుతూనే నవ్వుతుంటేనే, నవ్వులోనే కొన్ని అర్థాలు పరమార్థాలు ఉంటుంటాయి. అర్థాలు ఉంటే వేరు, పరమార్థాలు ఉంటే దారుణం అవుతుంటది. కొంతమంది చాలా బాగా నవ్వుతుంటుంటారు. మీ ముఖంలో బాధ, భయం కనపడొద్దు. మీరు ఎప్పుడు కనపడినా కూడా అస్సలు కనపడదు. చాలా హ్యాపీగా ఉండండి. ఇది ఇతరుల్లో మీకున్న ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుంది. వాళ్ళు మీ మాట్లాడే విధానంలో, మీరు పలకరించే విధానంలో 1 కోటి రూపాయలు కాదు 10 కోట్లు అప్పున్నా కూడా, అండ్ 10 కోట్లు నా దగ్గర ఉన్నాయంతట్లో మీరు కానీ ఉన్నారనుకోండి, అది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒక టాప్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఒకరిని ఏదైనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, ఒకరికొకరు అనుకుంటారు, వాళ్ళొక పక్కకి మూతి పెట్టింటారు, వీళ్ళొక మూతి పెట్టింటారు. రైట్, ఆ 2 మూతుల వల్ల మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కడ మూతి పెట్టాలో తెలియదు అన్నమాట. రైట్, అది ఎందుకో అర్థం కాదు. బట్ ఈగో ఉంటది ప్రతి ఒక్కరికి. నాకు కూడా ఈగో ఉంటది. ఎడ పెట్టాలో అన్ని పెట్టుకోవాలా. మొత్తం ఈగో చూపించేస్తే మొత్తం టీం అంతా కొలాప్స్ అవుతుంది. రైట్, ఈగో ఉండాలి. ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకోండి. ఇతరులతో మంచిగా ఉండండి, మాట్లాడుతున్న విధానంలో బాగుండండి, ఏదైనా స్మైల్ రూపంలో బాగా మాట్లాడుతున్నానండి. రైట్, కొంతమందికి గట్టిగా చెప్పాల్సి వస్తుంది. గట్టిగా చెప్పేప్పుడు గట్టిగానే చెప్పండి. కొంతమందికి నవ్వుతూనే చెప్పండి. గట్టిగా చెప్పే విషయాలు కూడా నవ్వుతూ చెప్పినా అనుకోండి, ఆ టీం కొలాప్స్. ఈరోజు బ్రాంచ్ అండబుల్ చెప్పినా, నేను మెసేజ్ చేసిన బ్రాంచ్ అండబుల్ లీడర్స్ వాళ్ళు రైట్, వాళ్ళు ఎలా ఉండాలి.
వాళ్ళే జూమ్ కి అటెండ్ కాకపోతే నీ కింద ఉన్న వాళ్ళు ఎలా జూమ్ కి అటెండ్ అవుతారు? ఒకవేళ జూమ్ కి అటెండ్ అయితే జూమ్ లో ఏదో ఒక విషయం అయితే ఉంటది కదా, ఏదో ఒక పర్సన్, ఏదో ఒక ట్రైనర్, ఏదో ఒకటి ఉంటది, రైట్? మీకు ఆ ట్రైనర్ కన్నా మీకు మీరు పెద్ద ట్రైనర్, మీరు ఇంకా బాగా మాట్లాడగలుగుతారు. కానీ ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. నేను అదే కొద్దిగా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పాను, దాంట్లో మెసేజ్ చేశాను. నవ్వుతూ ఉంటే కూడా కొన్ని అర్థాలు కూడా కావు, రైట్? అర్థం ముందు నిలబడి ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా ఇంటర్వ్యూ లేదా పని కోసం వెళ్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ప్లాన్ చెప్తున్నప్పుడు మీరే ప్లాన్ చెప్పండి. నిజంగా ప్లాన్ చెప్పండి. దానికోసం ముందుగానే ప్రిపేర్ అవ్వడం మంచిది. ఏదైనా జూమ్ లో మాట్లాడుతున్నారా, మీరు ఎవరైతే అటెండ్ అవుతలేరో, ఎవరైతే మీరు బిజీలో ఉంటున్నారో, ఎవరైతే మీకు అన్ని బాగా తెలుసు అనుకుంటున్నారో జూమ్ చేయండి. జూమ్ ప్రతిరోజు 8 గంటలకి జూమ్ చేయండి. మీకు అన్ని తెలుసు కదా. అట్లా చేస్తే అట్ట రారు. ఆ జూమ్ చేయడానికైనా ఒక అద్దం ముందు నిలబడుకొని, అండ్ ఎందుకంటే చిన్న హౌసులు ఉంటాయి కాబట్టి, ఆ చిన్న హౌసులు ఉన్నప్పుడు ఈమెదో పిచ్చిది అంటానని ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటుంటారు యాక్చువల్ గా. ఎందుకంటే మనం చేసేదే తక్కువ పని, రైట్? మళ్ళీ దానికి అద్దం ముందు నిలబడి మళ్ళీ ఇటు చేసేస్తే మళ్ళీ వీళ్ళు అంటామని. అది కాకుండా మీరు ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకోండి. నేను మా చిన్న పాపకి ఎప్పుడు 97 లో నేను బ్రాంజ్ అయిన తర్వాత, అండ్ ప్లాన్ అప్పుడు మా పిల్లలు చెప్తుండే, చిన్న పిల్లలు, చెప్పు డాడీ, సరే డాడీ, ఇలా అంటున్నారు. చిన్న పిల్లలు, ఏం తెలియదు, రైట్? అది మీరు చేయాల్సిన పని. దీనివల్ల మీకు నమ్మకం వచ్చేసింది. మీరు దీనికోసం అర్థం ముందు ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా ఉంటే ఎవరు నేను చెప్పండి. ముసలు ఉన్నారా, ముసలు కూర్చోబెట్టినా ఏం చెప్తున్నారు అంటారని మాట్లాడుతుంటారు. ముసలికి ఏం తెలియదు కదా, కూర్చోండి, చెప్పండి, మాట్లాడండి. మీరు ఎవరు లేరా, అద్దం ముందు కూర్చోండి, మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ ఆహాభావాలు ఏంటనేది మీకే తెలుస్తాయి. ఒక్కసారి ఒక పేపర్ మీద ఏదన్నా ఉండి ఒక్కసారి ప్రయత్నించండి, ఒక్కసారి ప్రయత్నించండి, అద్దం ముందు నిలబడి మాట్లాడతారు. ఐ హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా మీకు. ఏదో ఒక 5 నిమిషాల సబ్జెక్ట్, ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే దాని గురించి ఏమి చెప్పడానికి రాదు కాబట్టి ఒక సబ్జెక్ట్ ఏదైనా ఒకటి తీసుకోండి. లీడర్ అంటే ఏంటి, క్వాలిటీ ఎలా ఉండాలి, పేషెన్సీ ఎలా ఉండాలి, ఏదో ఒక సబ్జెక్ట్, ఏదో ఒక వర్డ్ మీద మాట్లాడండి, చాలా బాగుంటుంది, రైట్? ఇవి మీకు మీ జీవితాన్ని పెంచడానికి, మీరు గ్రోత్ అవ్వడానికి కొన్ని చిన్న మీరు చేయండి. అండ్ 100p అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ 100p వల్ల ఉపయోగాలు ఈరోజు మార్నింగ్ మన యాదుల్ దౌలతాబాద్ నుంచి చాలా బాగా చేశాడు. కొత్త పిల్లోడు, మొన్ననే స్టార్ట్ అయినాడు, మొన్న రీసెంట్ గా బ్రాంచ్ అయినాడు. ఎంత ప్యాషన్ గా ఉన్నాడు అసలు, రైట్? ఇక్కడ చూడండి ఎంత ప్యాషన్ అండి ఇది. నేమ్, ప్రోడక్ట్ నేమ్, సీరియల్ నెంబర్స్, అండ్ ఏం బ్రాండ్ ఏంటిది, క్వాంటిటీ, ఇంత క్వాంటిటీ కూడా, అండ్ ఎంఆర్పి అండ్ డిపి ప్రైస్, పివి ఎంత ఉంది, బిల్లు క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, ఎంఆర్పి వాల్యూ ఎంత, డిపి వాల్యూ ఎంత, పివి ఎంత, ఎంత బాగున్నాయండి అసలు. ఒకసారి దీన్ని చూడండి, రైట్? మీరు 100 PV లాగా మీరు చేయగలిగితే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు దీంట్లో ఏం లేవు, మళ్ళీ హెల్త్ కూడా ఏం పెట్టలేడు ఇక్కడ. ఫస్ట్ థింగ్ చూడండి, టూత్ పేస్ట్ ఒక 2 100% కావాలా, బ్రష్ సెట్ 1 కావాలా, సోపులు 3, యాక్చువల్గా పెద్ద ఫ్యామిలీ ఉంటే ఒక 6 అవుతాయి,